కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకున్నారో ఫ్యాన్స్ అలాగే చూస్తున్నారు. కొన్ని రోజుల్లో ఆయనలో ఒక కోణం చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు మంత్రిగా మరో కోణం చూస్తున్నారు. పాలనపై పట్టు పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కు అన్ని అర్థమయ్యే విధంగా వివరిస్తూ పాలనలో ఉండే సమస్యలను, తలనొప్పులను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్ని అర్థమయ్యేలా పవన్ కు వివరిస్తున్నారు. దీంతో పవన్ మరో 6 నుంచి 8 నెలల పాటు పరిపాలన మీద పట్టు పెంచుకోవడానికి సమయం కేటాయించే అవకాశం కనపడుతోంది. ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఆర్థిక ఏడాది ప్రారంభమయ్యే వరకు దాని మీదనే పవన్ దృష్టి సారిస్తారు. దీంతో సినిమాలు మొదలు కావడం అనేది ఇప్పట్లో కనపడటం లేదు. ఆయన హైదరాబాద్ కూడా చాలా తక్కువగా వస్తున్నారు. అధికారులు, ఇతర మంత్రులు ఎవరైనా తనను కలవాలనుకున్నా, నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా తన వద్దకు రావాలనుకున్నా ఆయన ఇబ్బంది పెట్టడం లేదు. అందుకే ఇప్పుడు తన నిర్మాతలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పవన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. 3 సినిమాలకు ఇప్పటి వరకు పవన్ కు దాదాపు రెమ్యునరేషన్లో 50% పైగా ఇచ్చేశారు. ఆ సినిమాల షూటింగ్ ను కొంతవరకు మాత్రమే ఆయన పూర్తి చేశారు. అటు నిర్మాతలకు కూడా వడ్డీ భారం పెరుగుతోంది. అందుకే వారికి తిరిగి అడ్వాన్సులు ఇచ్చేయాలని, కొంత తాను ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని పంపించాలని పవన్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. సగానికి పైగా పూర్తయిన సినిమాలు కూడా ఇప్పట్లో షూటింగ్ జరుపుకునే అవకాశం దాదాపుగా కనపడటం లేదు. అందుకే ఇక పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.